జై భారత్ అయోధ్య రాజధానితో భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే దేశవ్యాప్తంగా అట్టుడుకుతున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో కోల్కతా ఆర్జీ కాలేజీలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి హత్య గురించి దేశం అంతా కూడా అట్టుడుకుతూ ఉన్నది. అయితే ఒకసారి దీన్ని గమనించినట్లయితే ఏదైతే మనం ఇదంతా పరిశీలించినట్లయితే మమతా బెనర్జీ అనేటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ నిరసనలో పాల్గొంటాం. ఈ నిరసనలో పాల్గొని తనకు కూడా న్యాయం జరగాలంటాం. తనే ఆరోగ్య శాఖ మంత్రి, తనే హోమ్ మినిస్టర్, తనే ముఖ్యమంత్రి. ఈ కథ ఎలా ఉందండి ఒకసారి? చాలా విచిత్రంగా లేదా? అంటే కాబట్టి విషయంలో ఏవో ఒక మనకి తెలియనటువంటి ఒక భయంకరమైన ఒక కుట్ర దాగి ఉందనేది ఇక్కడ అర్థమవుతున్నది. అదేంటో మీకు నేను వీడియోలో మీకు చెబుతాను. ఏదైతే ఆర్జికర్ కాలేజీలో జరిగినటువంటి ఆ అమ్మాయిని 8 రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో ఆ అమ్మాయిని ఆ యొక్క కాలేజీలో అనేక మంది కలిసి ఒక 4-5 కలిసి దానికి సంబంధించిన ప్రిన్సిపాల్ అయినటువంటి వాడు సందీప్ ఘోష్. ఈ సందీప్ ఘోష్ అనేటువంటి వాడు వీడు అనేక రకాల కార్యక్రమాలు, అవయవాల వ్యాపారం, గంజా వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం ఇవన్నీ కూడా చేస్తాడనేది ఇతను అనేక సార్లు సస్పెండ్ అవడం కూడా జరిగింది. ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ ఏదైతే వీడిని సస్పెండ్ చేయటం, మళ్ళా మమతా బెనర్జీకి వెంటనే ఇమీడియట్గా పోస్ట్ ఇవ్వటం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ వచ్చింది. మమతా బెనర్జీకి చాలా కీలకమైనటువంటి వ్యక్తిత్వం అనేది తెలుస్తుంది. అంతే కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఏవైతే మామూలుగా ఇవి మానవ అవయవాల వ్యాపారం కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, గంజా కానివ్వండి, ఇవన్నీ కూడా మమతా బెనర్జీ చేస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ కాలేజీ అనేది ఎప్పుడు కూడా చాలా భయంకరమైనటువంటి అన్ని ఈ కాలేజీలో అన్ని జరిగేటువంటి ఒక అకృత్యాలు, ఒక అనేకమైనటువంటి భయంకరమైన విషయాలు ఈ కాలేజీలో జరుగుతాయనేది మనకు తెలుస్తుంది. ఏంటంటే ఈ కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒకరిద్దరు చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు చచ్చిపోవటం లేదు. ఏదైతే ఇక్కడ కాలేజీలో జరిగేటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, వీళ్ళు చేసేటువంటి సంఘ విద్రోహచర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తెలిసినటువంటి వాడు ఇది బయటికి తెలిసి అది బయటికి పట్టుకెళ్తాడు వీడు అని చెప్పి అనుమానం వస్తే కనుక వాళ్ళు చంపిస్తూ ఉన్నారు. ఆ రకంగానే ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఈ విషయాలన్నీ కూడా ఈ అమ్మాయికి కూడా తెలుసున్నది. ఈ అమ్మాయి కూడా బయటపడుతుందని అనుమానం వచ్చి ఆ అమ్మాయిని ఆ రకంగా రేప్ చేసి 4-5 కలిసి వాళ్ళు రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేశారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరైతే సంజీవరావు అనేవాడు ఉన్నాడో వీడిని తర్వాత ఈ శవం దగ్గరికి వాళ్ళే పంపించారో, శవం మీద ఆడు మళ్ళీ అత్యాచారం చేసి శవం మీద కూడా వాడు అత్యాచారం చేసి ఆ శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈలాగా అల్లరైంది. అది ఎవరో సెమినార్ రూమ్కి వెళ్ళేటప్పటికి అది చేశాడు, అల్లరి చేయటం, వాడికి ఆకలేయటం, అందరూ రావటం, ఇవన్నింటిలో బయట పడిపోయింది. తర్వాత తల్లిదండ్రులకి వీళ్ళు ఫోన్ చేయటం, తల్లిదండ్రులు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి చెప్పటం. ఈ యొక్క సందీప్ ఘోష్ అనేవాడు ఎవడైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో ఈ రకంగా మామూలుగా అమ్మాయి చేసుకుంది, అమ్మాయికి సెమినారాలకి వెళ్ళవలసినటువంటి పని ఏంటి అసలు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి సెమినారాలకి ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయి వెళ్ళటం వల్ల ఇలాంటివి జరిగింది, ఎందుకు వెళ్ళింది అనే దాని గురించి చెప్పాడు. తర్వాత అంతా బయటపడిన తర్వాత అమ్మాయికి ఇలా జరగటం దారుణం అని చెప్పేసి కూడా అన్నాడు. ఈ రకంగా అప్పటికప్పుడు మళ్ళీ వీడిని ఇమ్మీడియట్గా ఈ కాలేజీ నుంచి వేరే కాలేజీకి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పోస్ట్ ఇవ్వటం కూడా జరిగింది 2 రోజుల్లో. ఈసారి ఇవన్నీ ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు వచ్చారో తల్లిదండ్రులతోటి అక్కడ కొంత మీరు ఒక వ్యక్తి బయటకు వచ్చి అలా కాదు ఏంటి మా అమ్మాయికి ఏం జరిగిందని చెప్పి అడిగినప్పుడు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, అవన్నీ వద్దు కానీ రాజీ చేసుకోండి మీరు అని చెప్పడం కూడా జరిగింది. ఏంటి రాజీ చేసుకోవటం ఏంటి, ఏ రకంగా దేనికి రాజీ చేసుకోవాలి మేము అనేది ఆ తండ్రి ప్రశ్నించటం, తర్వాత తండ్రి వెళ్ళి చూడటం, తండ్రి చూసిన తర్వాత పరిస్థితులు కూతురు యొక్క ఆ స్థితిలో ఉండటం చూసి తను చాలా ఆవేదనకు గురవటం అనేది జరిగింది.
అతను బయటకు వచ్చి దాన్ని పా- ఈ ఏదైతే ఫోటో తీసుకొచ్చాడో అది అందరికి షేర్ చేయడం ఇవన్నీ జరిగేటప్పటికి ఆటోమేటిక్గా మొత్తం బయటికి పబ్లిక్ అవడంతో సోషల్ మీడియాలో వాటిల్లో కూడా అది బయటికి పబ్లిక్ అయ్యేటప్పటికి వాస్తవం అంతా కూడా అప్పుడు దీన్ని వెంటనే మామూలుగా దీన్ని అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ మాఫీ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మొత్తం ఇవన్నీ మాఫీ చేసి ఇవన్నీ చేయాలనేటువంటి ఆలోచనతో వీళ్ళందరూ చేస్తూ ఉండగా సరే మొత్తం మీద పోస్ట్ మార్టం చేయడానికి అందరూ గుమ్ముగూడారు కాబట్టి ప్రజల్లోకి వచ్చేసింది కాబట్టి అప్పుడు పోస్ట్ మార్టానికి పంపించారు. లేకపోతే పోస్ట్ మార్టం కూడా లేకుండా మాఫీ చేయాలని చూశారు. మాఫీ చేయాలని చూసినట్టు పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయించిన వెంటనే కూడా అంత్యక్రియలు చేశారు. ఇది చాలా గమనించండి ఇవన్నీ ఎలా జరుగుతుందో. అంత్యక్రియలు చేయాలి వెంటనే అంత్యక్రియలు చేయటం తర్వాత ఏదైతే మమతా బెనర్జీ యొక్క ముస్లిం మమతా బెనర్జీ యొక్క కార్యకర్తలకు 1000 మందిని కాలేజీ మీదకి పంపించడం, కాలేజీని అంతా ధ్వంసం చేయటం. ఈ కేసు కోర్టుకి వెళ్తాం. ఈ కోర్టుకి వెళ్ళిన తర్వాత సిబిఐకి అప్పచెప్పాలని కోర్టు చెప్తే లేదు ఒక వారం రోజులు టైం ఇవ్వండి లేకపోతే అప్పుడే అప్పచెప్తామని చెప్పేసి మేము కనుక దీనికి దీని కనుక మేము శిక్షల నిందితుల్ని పట్టుకోలేకపోతే అప్పుడే మీరు ఎదురుగానే అంటే మొత్తం మీద ఇదంతా ఒక పెద్ద అల్లరవటం, తర్వాత సిబిఐకి అప్పచెప్పటం, ఈ 4-5 రోజులు వీళ్ళ దగ్గర ఉంచుకోవటం, ఈ ఆధారాలన్నీ మాఫీ చేయడానికి అన్ని చూసింది మమతా బెనర్జీ. అయితే తర్వాత జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో సరే సిబిఐకి అప్పచెప్పటం, సిబిఐ ఇంట్రాగేషన్ లో చూసినట్లయితే ఏదైతే సంజీవ్ రావు అని ఉన్నాడు ఈ సంజీవ్ రావుని పట్టుకుని వీళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేయటం అనేది ఈయన కోర్టుకి అన్వైజ్ చేయటం అనేది జరిగితే కోర్టులో మీరు పోలీసుల దగ్గర వీళ్ళ దగ్గర కూడా నేను చేశాను ఉరి తీసుకోండి అని చెప్పటం ఇలాంటి కార్యక్రమం అనేది కూడా మనం విన్నాం. అయితే ఇదంతా కూడా సంజీవ్ రావు అనేవాడు బలిపశు శవాన్ని మీద వీడు శవాన్ని రేప్ చేశాడు. శవం చేసినటువంటి వాడి సందీప్ ఘోష్ వీళ్ళందరూ కలిసి డాక్టర్లందరూ ఇక వాళ్ళతో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్ వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయిని ఈ రకంగా ఎక్కడికక్కడ విసిచేసి ఎక్కడికక్కడ ఇదంతా చేసి మామూలుగా తను చేశారనేది ఇక్కడ అర్థమవుతున్నది. అయితే ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత సిబిఐకి అప్పచెప్పిన తర్వాత అనేక రకాలైనటువంటి కొత్త కోణాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏదైతే ఈ సందీప్ ఘోష్ అనేవాడు ఉన్నాడో వీడే చాలా ఒక భయంకరమైనటువంటి వ్యక్తి. మమతా బెనర్జీకి ఒక పక్కలో వాడు. మమతా బెనర్జీకి చాలా ఎలాంటి వాడు అంటే బాగా సన్నిహితుడు అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఈ మమతా బెనర్జీకి ఆడికి మరి ఏమో రకమైన సంబంధాలు ఉన్నాయో కానీ. అయితే ఇక్కడ ఇదంతా పోసిన సరే ఈ విషయం అంతా ఎలా జరిగింది, ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ ర్యాలీలు జరుగుతున్నాయి, ఈ శిక్ష పడాలని ఇవన్నీ జరుగుతున్నాయి. సరే ఈ ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొనడం అనేది ఎంత చిత్రంగా ఉందో ఒకసారి చూడండి. మమతా బెనర్జీ పాల్గొంటారు ఏంటంటే కేసుని ఏదో రకంగా తప్పుడుదో పట్టించాలి, దీన్ని పట్టించి ఏదో రకంగా చేయాలనేటువంటిది ఈ యొక్క ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బేగం చేసేటువంటి ప్రయత్నాలన్నీ చూస్తుంటే ఈ కేసుని ఏ రకంగా భూస్థాపితం చేయాలనేది ప్రయత్నం చేస్తుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇకపోతే మామూలుగా మనం గమనించినట్లయితే కనుక ఇప్పుడు దీని గుండాలతోటే మమ్మల్ని కాలేజీ అంతా ధ్వంసం చేయించింది ఇవన్నీ చేయించింది కదా. సరే ఇలాంటి అనేక రకాల విషయాల్లో ఈ మమతా బెనర్జీ ఈ కాలేజీ పిల్లలతోటి వీళ్ళందరితోటి కూడా దీనికి ఉన్నటువంటి ఈ సన్నిహితులతోటి రేపులు చేయించడం, అలాగే ముస్లిం గుండాలతోటి హిందువుల పైన రేపులు చేయించడం, ఇల్లు తగలబెట్టించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్ని కూడా ఈ మమతా బేగం ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇలాంటి గందరగోళం ఇలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అక్కడ చేస్తుంది. ఆ రాష్ట్రం అంతా కూడా అనేక రకాలుగా అక్కడ నష్టపోతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన గురవుతున్నారు. అయితే ఇదంతా ఒకసారి మనం కట్ చేసినట్లయితే అసలు ఎంత ఇప్పుడే ఎందుకు జరిగిందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తులతోటి మమతా బెనర్జీ చేతులు కలిపింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుచేతంటే పక్కన బంగ్లాదేశ్ని షేక్ హసీనాని అక్కడ రాజకీయాన్ని చేసావని దేశ విడిచి పారిపోయేలాగా చేసినటువంటి కుట్ర పని చేసినటువంటి పక్కన పాకిస్తాను, అమెరికా, చైనా వీళ్ళందరూ కూడా. అయితే ఈ మమతా బెనర్జీకి కూడా వీళ్ళు ఏమని చెప్పారంటే ఏదైతే ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో ఏదైతే ఉందో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు అక్కడ కొంత ఇంచుమించు 650 మంది దాకా హిందువులు అక్కడ చంపేయటం జరిగింది. వేల మందిని అక్కడ మామూలుగా ఈ వేల మందిని అత్యాచారాలు చేయటం, గాయాలతోటి అనేక రకాలైనటువంటి గాయాలతోటి అక్కడ ఈనాడు వేల మంది ఉన్నారు.
వీళ్ళందరినీ చూసినట్లయితే ఈ రోజు చచ్చిపోయిన వాళ్ళే పెరిగేమో అనేటువంటి పద్ధతిలో అక్కడ ఈ బతుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గాయాలతో వీటితోటి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. చచ్చిపోతే గొడవలు అంటే అంతటి బాధ అక్కడ మామూలుగా ఈ గాయాలతో ఉన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సరే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది బయటికి వెళుతుంది, ఇదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరుగుతున్నటువంటిది ఇది మామూలుగా బయటికి వెళ్ళిపోతుంది, ఇక్కడ మేము చేసేటువంటి అకృత్యాలన్నీ. అంతే కాబట్టి దీన్ని ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచం అంతా కూడా మామూలుగా అక్కడ ఉన్నటువంటి హిందువులపై దాడిని ఖండిస్తూ అనేక దేశాల్లో ఈ యావత్తు హిందూ సమాజం కూడా గొంతెత్తడం, తర్వాత చాలా మంది ఇప్పుడు ఇజ్రాయెల్ కానివ్వండి వీళ్ళందరూ కూడా సపోర్ట్ గా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో దీన్ని పబ్లిక్ అవ్వకుండా చేయటం గురించి, దీన్ని మరుగున పడేసేయటం గురించి, బంగ్లాదేశ్ విషయాన్ని డైవర్ట్ చేయటం గురించి ఈ విదేశీ కుట్రదారులు, ఈ మమతా బెనర్జీ విదేశీ కుట్రదారు, ఇది ఒక కుట్రదారులే కాబట్టి భారతదేశానికి ఒక సీడపురుగు కాబట్టి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు రోహింగ్యల్ని ఇది భుజాన్ని ఎత్తుకుని ఇది సంకని ఎత్తుకుని మామూలుగా ఇది గుద్దుకుంటుందనే సంగతి మనకు తెలుసు కాబట్టి ఇలాంటిది దీనికి అప్పచెప్పి నీ రాష్ట్రంలో ఏదో ఒక గందరగోళం సృష్టించినట్లయితే కనుక విషయం అంతా డైవర్ట్ అవుతుంది. విషయం అంతా డైవర్ట్ అవుతుంది కాబట్టి ఇది మరుగున పడిపోతుంది అని చెప్పేసి ఇక్కడున్న మేము చేసే అకృత్యాలు బయటకు వెళ్ళకుండా ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు అలాగే విదేశీ శక్తులు ఈ మమతా బేగానికి ఈ రకంగా మామూలుగా అప్పచెప్పారు. ఈ కార్యక్రమం మమతా బేగం ఈ రకంగా చేయించింది. బంగ్లాదేశ్ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రకంగా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం చేసి దిష్టి అంతా, దేశ ప్రజల దిష్టి అంతా కూడా ఇటు దీని మీదకి వెళ్ళేలాగా ఇది చేసింది అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది గమనించండి ఒకసారి, ఇది అవునా కాదా మీకే తెలుస్తుంది. ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈనాడు జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఈ అమ్మాయి చాలా విషయాలు తెలుసు. ఈ అమ్మాయి ఈ ట్రైనింగ్ డాక్టర్కి ఈ విషయాలు అలాగే బయటకు వెళ్తే దీని మీద ఒక కన్నేసి ఉంచారు వీళ్ళు. అంతే కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయిని ఈ రకంగా చంపేసినట్లయితే కనుక, ఈ అమ్మాయిని ఈ రకంగా చేసినట్లయితే కనుక ఈ అమ్మాయి గురించి ఈ దేశం అంతా కూడా మామూలుగా దీన్ని ఒకసారి ఈ దేశ భారతీయులందరూ కూడా డైవర్ట్ అవుతారు. బంగ్లాదేశ్ విషయాన్ని ఇంకా పట్టించుకోరు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరినీ కూడా పాతి పెట్టేయచ్చు, పర్వాలేదు, ఈ విషయం బయటకు వెళ్ళకుండా ఈ విషయం మీదకి ఈ జనాల్ని మరచాలి అని చెప్పేసి విదేశీ యొక్క కుట్రలతోటి మమతా బేగం వాళ్ళతోటి చేతులు కలిపి కార్యక్రమం చేసింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు అని చెప్పేసి నేను ఒక రిపోర్ట్, నాకు దొరికిన ఆధారాల రిపోర్ట్ ప్రకారంగా నేను పరిశీలించినట్లయితే ఇదంతా గమనిస్తే నాకు దొరికినటువంటి సంఘటన, నాకు దొరికినటువంటి సమాచారం ఇది. అంతే కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ మమతా బెనర్జీని ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. అందుకు కాబట్టి ఖచ్చితంగా విదేశీ శక్తులు మన మీద రాంపొందుల్లా కాసుకుని కూర్చుని ఉన్నాయి. ఈ దేశాన్ని విచ్ఛిన్నపరచడానికి చూస్తున్నారు. అంతే కాబట్టి ఇక్కడ ఏ రకమైన విధ్వంసానికైనా సరే, ఎవరైనా సరే నడుము కట్టినటువంటి వేళ మమతా బెనర్జీ ఇక్కడ విధ్వంసానికి ఇది కారణం. అంతే కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద పెట్టి కాల్ చేయడానికి ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున కనీసం ప్రజలు గొంతెత్తరిసి నాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి ఇలాంటి శక్తులందరినీ కూడా ఇలాంటి అనేక మంది దేశద్రోహుల్ని పాతి పెట్టేలాగా కోర్టులకి అన్నింటిని ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అంతే కాబట్టి ఆ రకంగా అందరూ ప్రయాణం చేస్తారని నేను అందరికీ మనం చేసుకుంటూ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నేను ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి మీ అందరికీ దండం పెట్టి మరీ కోరుతున్నాను. వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఇది జరిగిన విషయం అయితే మాత్రం ఇదే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా చాలా చేయటానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అటు కేరళ నుంచి కానివ్వండి, అనేక రాష్ట్రాల నుంచి, అటు కాశ్మీర్ నుంచి, ఇటు మామూలుగా ఈశాన్య రాష్ట్రాల నుంచి అనేక రకాల పథకాలు వేస్తున్నారు. దయచేసి అప్రమత్తం కండి అని చెప్పేసి తోటి భారతీయులందరికీ కూడా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.